నమస్కారం, యువధీరా కార్యక్రమానికి స్వాగతం. భారత్ టుడే టీవీ మీకోసం అద్భుతంగా ఈ యొక్క యువధీరా కార్యక్రమాన్ని మీ యూత్ కోసం, మీ పిల్లల కోసం ప్రతి ఒక్కరోజు అందిస్తుంది. ఈ కార్యక్రమంలో ఏముంటుందంటే, మీ పిల్లలు, మీ యూత్, మీ యువకులైన మీ పిల్లలు ఏం చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళ భావోద్వేగాలను ఎలా చూసుకోవాలి, అదే రకంగా వాళ్ళ చదువుకి ఎలా చదువుకోవాలి, స్టడీ టెక్నిక్స్ కానీ, గోల్ సెట్టింగ్ కానీ, రకరకాల సాఫ్ట్ స్కిల్స్ వాళ్ళు ఏదైతే వాళ్ళ కాలేజీలో మిస్ అవుతుంటారో, ఇంట్లో మిస్ అవుతుంటారో, అటువంటి కార్యక్రమాన్ని మన భారత్ టుడే టీవీ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఈరోజు చాలా చక్కని కార్యక్రమంతో, చక్కని ప్రోగ్రాంతో మీ దగ్గర రావడం జరిగింది. మన విద్యార్థులకు, పిల్లలకు రకరకాల ఆలోచనలు, మెయిన్గా భావోద్వేగాలు, అది ఏ రకంగా ఉండాలి, ఇలా ఎందుకు ఉండాలి, అలా ఎందుకు ఉండాలి, ఇది కరెక్ట్ కాదు, నా కోపం వస్తుంది, ఎలా అణుచుకోవాలి, ఇలా రకరకాలుగా వాళ్ళ లోపల ఉంటుంది. ఇటువంటి భావోద్వేగాలను ఎలా అణుచుకోవాలా, లేదా దాన్ని మార్చుకోవాలా, దాని నుంచి కొత్త విషయాలు నేర్చుకోవాలా, ఇటువంటి విషయాలను మనం తెలుసుకోవడానికి ఈరోజు మన దగ్గరికి సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర గారు వచ్చారు. థ్యాంక్ యూ సుధీర్ సండ్ర గారు. వీరు మోటివేషనల్ స్పీకరు, ఇన్స్పిరేషనల్ స్పీకరు, మరియు అదే రకంగా సైకాలజిస్ట్గా కొన్ని లక్షలాది మంది విద్యార్థులకు ఇంతవరకు యూత్కు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. జైళ్లలో కానీ, పోలీసులకు కానీ, జడ్జీలకు కానీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఈరోజు మన భారత్ టుడే టీవీకి రావడం జరిగింది. అదే రకంగా ఇక్కడికి మన యూత్, హైదరాబాద్లోని యూత్ ఇక్కడికి కొంతమంది రావడం జరిగింది. టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ ది ఎమోషన్స్. సో మనము సుధీర్ గారు ఫస్ట్ మాట్లాడతారు, దాని తర్వాత మీకు క్వశ్చన్స్ అడిగితే మనం కార్యక్రమానికి వెళ్ళిపోదాం. సుధీర్ గారు, ఈ భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా చేస్తారు అసలు? ఈ భావోద్వేగాలు మనిషికి ఎందుకు ఉండాలి, ఉండాలా, ఉండకూడదా, ఉంటే దాన్ని ఏం చేసుకోవాలి, దీనివల్ల లాభాలా, నష్టాలా? మీ యొక్క అభిప్రాయం, మీ యొక్క సజెషన్ లక్షలాది మంది చూస్తున్న టీవీ ప్రేక్షకులకు చెప్పండి. నమస్కారం, భారత్ టుడే ప్రేక్షకులందరికీ స్వాగతం. ముందుగా మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే భావోద్వేగాలు. మనం అసలు ఆ భావోద్వేగాల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, చిన్న వయసు నుంచి పెద్ద అయ్యేదాకా ఆ ఎమోషన్స్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈరోజు మనం సమాజంలో చూస్తే చిన్నపిల్లలు 6వ క్లాస్ దగ్గర నుంచి వాళ్ళకి ఎందుకు కోపం వస్తుందో వాళ్ళకే తెలియదు. అమ్మ మీద అరుస్తారు, నాన్న మీద అరుస్తారు, ఏ మాట అన్నా, టీచర్ ఏమన్నా అంటే ఇమీడియట్గా వాళ్ళ మీద కోప్పడతారు. అదే మీరు పెద్దవాళ్ళ కాలంలో తీసుకున్నారనుకోండి, ఒక అబ్బాయి లేకుంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు కోప్పడాలంటే తండ్రి ఉన్నప్పుడు ఒక్క మాట మాట్లాడరు, తల్లి ముందు ఎవరైనా మాట్లాడాలంటే ఆలోచిస్తారు. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రోజుల్లో వాళ్ళు ఒక చిన్న మాట అంటే చాలు ఇమీడియట్గా కోపం వస్తుంది. అందుకే ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఎమోషన్స్. ఈ భావోద్వేగాల నుంచి ఈ వయసు నుంచి మీరు కంట్రోల్ చేసుకోవడం కానీ, ఈ వయసు నుంచి ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలిస్తే అవి చాలా చక్కగా మీ లైఫ్ అంతా హ్యాపీగా ఉండేటట్టు చేస్తాయండి. అసలు ఆ ఎమోషన్స్ ఏంటంటే, ముందుగా బాధ కానీ, ఆనందం కానీ, జాయ్ కానీ, కోపం కానీ, ఇవన్నీ కలయికే ఈ ఎమోషన్స్. మనం జీవితంలో ఎంత డబ్బు సంపాదించినా ఆనందంగా ఉంటామో లేదో తెలియదు, కానీ మన చుట్టూ మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే మాత్రం ఆ ఎమోషన్స్ కూడా ఎక్కడ ఉంటాయంటే మనలో ఉంటాయి. ఆ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడం మీకు తెలిస్తే మాత్రం మీ దగ్గర డబ్బు లేకపోయినా మీరు ఆనందంగా ఉంటారు. ఎంతమంది పక్కన మిమ్మల్ని కోప్పడుతున్నా కూడా మీ మనసు ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు మనం ఎంత సంపాదించినా మనకు కావాల్సింది ఏంటంటే ఆ ఆనందం, అలాగే ప్రశాంతంగా ఉండడం. దానికోసం ఈరోజు ఆ ఆనందాన్ని ఎలా ఉంచుకోవాలి, ప్లస్ ఈ కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి, బాధ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నిటి గురించి మనం తెలుసుకుందాం. ఒక్కొక్కటిగా ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్స్, ప్రతి ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తేనే మన లైఫ్ చాలా బాగుంటుంది. అందరు అనుకుంటారు, సార్ నాకు ఆనందం ఒక్కటే ఉంటే సరిపోతుంది. ఆనందం ఒక్కటే రాదండి. బాధ వచ్చినప్పుడు కూడా ఆ సిచ్యువేషన్ని మనం ఎలా ఫేస్ చేస్తామో, దాంట్లో నుంచి మనం ఆనందం ఎలా పొందుతాం అనేది మనకు తెలియాలి. ఇంతకుముందు కాలంలో కూలి పనికి వెళ్ళేవాళ్ళు, రోజుకి 100 రూపాయలు వస్తే వాళ్ళు ఎంతో కష్టపడి ఫీల్ అయ్యి హ్యాపీగా ఆ 100 రూపాయలని తీసుకెళ్ళి చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. ఈరోజు 1,00,000 రూపాయలు వస్తున్నా కూడా ఆ మనిషి ఆనందంగా లేడు. ఎందుకండి? ఈరోజు 10,000 జీతగాడు ఇంటికి వచ్చేసరికి భార్య హాయిగా నవ్వుతూ లోపలికి పిలిచిందనుకోండి, మనం ఆనందంగా ఉంటాం. 1,00,000 రూపాయలు సంపాదిస్తూ ఇంటికి రాగానే భార్య భర్తతో గొడవేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది ఆ మనిషి జీవితం? అందుకని అక్కడ ఎదుటివారి ఎమోషన్స్ మనకి ఇంపార్టెంట్, అలాగే ఎదుటివారితో మనం ప్లే చేసే ఎమోషన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఈరోజు వాటి గురించి మనం మాట్లాడుకుందామండి. ఓకే, సో ఎమోషన్స్ ఉండాలంటారు మనిషికి. ఖచ్చితంగా ఎమోషన్స్ ఉండాలి, కానీ దాన్ని ఎలాగా తీసుకెళ్లాలనేది మనం ఆర్ట్
అది నేర్చుకుంటే బాగుంటుంది అంటారు. సో మరి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన ఇక్కడ యువకులు ఉన్నారు, Sure, sir. వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం, తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ Sure, sir. యువర్ క్వశ్చన్. సార్ మై నేమ్ ఇస్ శైలేష్. నా క్వశ్చన్ ఏంటంటే లైఫ్లో ఎమోషన్స్ అనేది ఇంపార్టెంట్ అయితే అది ఎట్లా ఇంపార్టెంట్ అనేది. ఓకే, నాకు తెలిసినంత వరకు నేనైతే ఎలా మాట్లాడతానంటే ఎమోషన్ అనేది ఒక ప్లెజర్ అండి. ఈరోజు మనకి ఆకలి వేసినప్పుడు మనం భోజనం చేస్తాం, ఎందుకంటే ఆకలి తీరడానికి మనం ఆ భోజనం చేస్తే మనకు ఆకలి తీరుతుంది. అలాగే ఈ ఎమోషన్ కూడా ఒక ఆర్ట్ అండి. ఆర్ట్ అంటే ఏంటంటే దీన్ని డబ్బుతో సంపాదించలేరు, ఎవరి దగ్గర దోచుకునేది కాదు, మనకై మనం సంపాదించుకునేది. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న పని చేస్తానండి. నాకు క్రికెట్ అంటే ఇష్టం. క్రికెట్ ఆడుతున్నప్పుడు నేను ఆనందంగా ఆడుతాను. అదే మా డాడీ వచ్చి ఏం చెప్పారంటే, అరే బాబు నువ్వు క్రికెట్ ఆడలేవు కానీ వెళ్ళి చదువుకోను, కానీ నాకు చదువు అంటే ఇష్టం లేదు. వెంటనే నేను ఎలా మారిపోతానంటే నా వల్ల కాదని చెప్పి నేను బాధలోకి వెళ్ళిపోతాను. అక్కడ చదివే దాంట్లోనో లేకుంటే ఆడే దాంట్లోనో ఆనందం లేదండి, నేను చూసే దృష్టిలో ఉంది. సో ఎమోషన్ అనేది ఎప్పుడు నేను ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేస్తున్నాను. ఇప్పుడు మన లైఫ్లో కూడా సమస్యలు వచ్చినప్పుడు మనం దాన్ని ఆనందంగా ఫేస్ చేస్తున్నావా, లేకుంటే ఆలోచిస్తూ ఇది నా వల్ల కాదేమో, ఈ సమస్య నేను సాల్వ్ చేయలేము అని బాధలోకి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ కూడా మీకు సమస్య వస్తుంది. అందుకని ఈరోజు నుంచి ఏం చేస్తానంటే ఈ ఎమోషన్స్ని లైఫ్లో చాలా ఇంపార్టెంట్. రోజువారీలో మీరు ఏ పని చేస్తున్నా ఉదయాన్నే నిద్ర లేవడం చాలామందికి కష్టంగా ఉంటుంది, అది ఒక ఎమోషనల్ ప్రాబ్లం. అసలు ఈ టైంలో ఎవరు లేస్తారండి అని చెప్పి బాధపడుతూ లేసారనుకోండి, ఆ రోజంతా మీకు బాధగా ఉంటుంది. అలా కాకుండా లేసేటప్పుడే ఈ రోజంతా నేను నవ్వుతూ ఉండాలి అని అనుకున్నారనుకోండి, మీరు ఏ పని చేస్తున్నా ఒకరొచ్చి ఎవరన్నా ఏరా ఈ పని చేయలేదంటే, సార్ చేస్తాను సార్, ఒక్క నిమిషం ఆగంటే నేను చేస్తాను అని చెప్పి మీరు నవ్వుతూ సమాధానం చెప్తారు. ఆ రోజంతా మీరు యాక్టివ్గా ఉంటారు. దీన్ని ఏమంటారంటే ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అందుకే ఒక బుక్ చెప్తానండి, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. మనిషి జీవితం మొత్తం ఆ భావోద్వేగాలతోనే నడుస్తుంది, డబ్బుతో వీటన్నిటితో కాదండి. ఆ భావోద్వేగాలు కరెక్ట్గా ఉంటే మాత్రం మీ జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు. మై నేమ్ ఇస్ రామ్ చరణ్ తేజ రాయల్. అండ్ నా ప్రశ్న ఏంటంటే ఎమోషన్స్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? ఒకటండి, మనకి చిన్నప్పటి నుంచి అనిపించేది ఏంటంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేయాలి, థాట్స్ని కంట్రోల్ చేయాలి. ఈరోజు ఒక పిల్లిని కూడా రూమ్లో పెట్టి కొడితే ఏమవుతుంది, అది పులిలాగా మారిపోతుంది. మనకు చిన్నతనం నుంచి సామెత ఉంది, పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉండాలి. ఈరోజు అలాంటి సామెత తీసుకుంటే నేను ఇక్కడ కూర్చోన్నాను, ఏమనుకున్నానంటే ఈరోజు నేను టీవీ షోలో మాట్లాడుతున్నాను, వెంటనే నాకు ఒక ఆలోచన వస్తుంది, అరే మా ఇంట్లో ఈరోజు మా అన్నయ్య ఏం చేస్తుంటాడు, మా అన్నయ్య నన్ను సినిమాకి తీసుకెళ్తున్నాడు. అలా ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క థాట్కి వెళ్ళిపోతుంది. అందుకే స్కూల్లో కూడా చాలామంది చెప్తారు, అరే బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు. అంటే మనం ఇక్కడే ఉంటాం కానీ మైండ్ మాత్రం వేరే దగ్గర ఉంటుంది. అలాగే ఎప్పుడు ఎమోషన్స్ని కానీ థాట్స్ని కానీ కంట్రోల్ చేయాలనుకోకూడదండి. ఎమోషన్ వచ్చినప్పుడు చూపించాలి. ఈరోజు నేను ఆనందంగా ఉన్నప్పుడు ఫస్ట్ చూపించాలి. బాధ ఉన్నప్పుడు ఆ బాధకి ఫస్ట్ సొల్యూషన్ ఇస్తూ మీరు దాన్ని ఆనందంగా ఎలా మార్చుకోవాలో చూడాలి. అంతేగాని కంట్రోలింగ్ అంటే ఏమవుద్దంటే, ఇప్పుడు నాకు బాధ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను ఏదో తిట్టారండి, నాకు కోపం వచ్చింది, నేనేం చేశానంటే మీ మీద కోపం ప్రదర్శించకుండా మనసులో పెట్టుకున్నాను. రెండో రోజు మళ్ళీ అదే తప్పు చేశారు, నేను మనసులో పెట్టుకున్నాను. మూడో రోజు ఆ తప్పు చేయగానే నేనేం చేస్తానంటే ఒక్కసారిగా బర్స్ట్ అయిపోతాను. ఆ కోపం ఏమవుద్దంటే ఒక భయంకరమైన సిచ్యువేషన్ తీసుకొని వచ్చి మిమ్మల్ని అనరాని మాటలు అనేస్తాను. అలా కాకుండా కోపం వచ్చినప్పుడే ఫస్ట్ రోజు రామ్ గారు మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదండి, సో ఒకసారి సరిచూసుకోండి మీరు చేసిన పని అన్నారంటే మన ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది. సో కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కాదు, ఆ కోపాన్ని వ్యక్తపరిచే దాంట్లో ఉంటుంది. అందుకని ఈరోజు నుంచి ఎవరి మీదైనా మీకు బాధ కోపం వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా ఏంటి రామ్ గారు అలా చేస్తున్నారు అని ఇలాంటి కోపాన్ని చూపించదు. రామ్ గారు మీరు చేసిందంతా బాగానే ఉంది కానీ ఈ పనిలో కొద్దిగా మార్చుకుంటే బాగుంటుంది అని మీరు చెప్పేదాన్ని బట్టి మీ ఎమోషన్ బాగుంటుంది, అవతల వాళ్ళు కూడా మీ రిలేషన్ బాగుంటుంది. సో ఇలా కంట్రోల్ చేసుకోకుండా వ్యక్తపరిచే దాంట్లో పాజిటివిటీని పెట్టండి. ఎక్సలెంట్, వండర్ఫుల్. మీ ప్రశ్న. సతీష్, ఎమోషన్ వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు, దానికి మీ యువతకి ఇచ్చే మీ యొక్క ఆదర్శం ఏంటి సార్? మంచి ప్రశ్న అండి. ఈరోజు సమాజంలో, అందులోనూ భారతదేశంలో తీసుకుంటే ఇంతకుముందు ఎక్కడా లేదండి. 1960s 1970sలో ఎవరు ఇంతలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎక్కడా లేదు. ఈరోజు ఎటువంటి న్యూస్ పేపర్ చూసినా కూడా మీరు ఒకే వార్త చూడొచ్చండి, రైతులు విద్యార్థులు వీళ్ళిద్దరే మేజర్గా. ఒకరు దేశానికి వెన్నుముక లాంటి రైతులైతే ఇంకొకరు దేశాన్ని నడిపించాల్సిన యువత. వీళ్ళు ఎందుకండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? కేవలం ఒకే కారణం, ఎవ్వరూ కూడా ఒక్క రోజులో సూసైడ్ చేసుకోరండి. ఎవ్వరూ కూడా ఈరోజు నేను చనిపోవాలని వెళ్ళి చనిపోరు. వాళ్ళకి మనసులో ఆ బాధని లోపల పెట్టి ఇలా అణుచుకొని ఉండడం వల్ల ఒక్కరోజు ఆలోచన వస్తుంది, అరే నా జీవితంలో చిన్న సమస్య కాస్త ఈరోజు పెద్దదైంది, ఇంకా నేను ఫేస్ చేయలేను అని చెప్పి అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది, ఇంకా నేను చేయలేనని చెప్పి. నాకు తెలిసినంతవరకు సూసైడ్కి ఒక డెఫినేషన్ ఉందండి. ఆత్మహత్య అంటే ఏంటంటే సూసైడ్ ఈజ్ నథింగ్ బట్ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ యువర్ టెంపరీ ప్రాబ్లం. తాత్కాలికంగా నీ సమస్యకి ఒక
నిజమైన పరిష్కారం ఇస్తున్నట్టు ఇస్తున్నాం. కానీ సూసైడ్ ఎప్పుడు ఎవరు ఒక్కో రోజులో చేసుకోరు. ఈ రోజు నుంచి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఒక 10 రోజుల నుంచి మీతో మాట్లాడకుండా రూమ్లోనే కూర్చొని ఉండడం కానీ, ఏమీ భోజనం చేయకుండా ఉండడం కానీ, ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఎప్పుడు ఒకటే ఆలోచిస్తూ, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, కామ్గా ఏదో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాను, అరే నా జీవితం ఎటు వెళ్తుంది, నా చదువులో మార్కులు రాలేదు అని అనుకుంటూ ఆ డిప్రెషన్లో నుంచి సూసైడ్కి వెళ్తారు. ఒక్క రోజులో చేసుకునేది ఎవరంటే ఇప్పుడు అమ్మ నాన్న తిట్టినా లేకుంటే అత్త మామ తిట్టగానే కోడలు చేసుకుంటారు, అది ఒక్క రోజులో చేసుకోవడం. కానీ ఆ సూసైడ్ని కూడా మీరు తగ్గించాలనుకుంటే భావోద్వేగాలని కరెక్ట్గా వ్యక్తపరచడం నేర్చుకుంటే, అందులోనూ మీ యువత నేర్చుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో మాత్రం ఎలాంటి సూసైడ్లు ఉండవండి. అందుకని ఈరోజు నుంచి వ్యక్తపరచడాన్ని నీట్గా నేర్చుకోండి. బాధల్ని మాత్రం పెట్టుకోవద్దు. ఆనందాన్ని కావాలంటే పెట్టుకోండి, కానీ బాధల్ని మాత్రం రాగానే మనకంటూ మన మంచి స్నేహితులు ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ అంటాం, అలాంటి వాళ్ళకి షేర్ చేసుకోండి. ఎప్పుడైతే అలాంటి వాళ్ళకి షేర్ చేసుకుంటామో మీ బాధలు తగ్గిపోతాయి. నాకు తెలిసినంత వరకు మీరు అన్నారు కదా సూసైడ్ అంటే పెద్ద సమస్య అనుకుంటున్నారని. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఈరోజు నాకు సమస్య ఏంటంటే నా పక్కన ఫ్రెండ్స్ లేరంటే నాకు పెద్ద సమస్య. ఈరోజు నా ఫ్రెండ్స్ కౌన్సిలర్ ఉన్నారనుకోండి, కౌన్సిలర్ ఏం చేస్తారంటే ఒకడు సమస్యతో వచ్చినప్పుడు వాడి సమస్యనంతా పూర్తిగా విన్నారనుకోండి, వాడు 50% నాకు సొల్యూషన్ దొరికేసిందని హ్యాపీగా వెళ్ళిపోతాడు. మేము సొల్యూషన్ ఏమి ఇవ్వం, కానీ ఆ సమస్యని వింటే వాడు ఎప్పుడైతే మనసులోని బాధనంతా వ్యక్తపరుస్తాడో వాడు తేలిగ్గా ఫీల్ అవుతాడండి. ఈ రోజు నుంచి సూసైడ్ చేసుకునే వాళ్ళందరూ ఎవరైనా మీకు దగ్గరలో చాలా రోజుల నుంచి మాట్లాడకుండా మౌనంగా ఉండడం, వాళ్ళ భావాల్లో వాళ్ళే ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధను కనుక్కోండి. ఎప్పుడైతే వాళ్ళు వ్యక్తపరుస్తారో వాళ్ళు 10% తగ్గిపోతారండి. ఇలా మనం సూసైడ్ని మన భావోద్వేగాల ద్వారా అరికట్టచ్చు. అంటే వారు చెప్పేది మనసులో ఉన్నది నోట్లో నుంచి రాకుంటేనే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ ఉంటారు. మనసులో ఉన్నది నోట్లో నుంచి వచ్చిందనుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు. దానికోసమే స్నేహితులు కావాలి, సన్నిహితులు కావాలి. వారు చెప్పిన దాని ప్రకారం ఇంకోటి కాంట్రిబ్యూట్ చేస్తాను. ఎవరైతే మాట్లాడకుండా ఉండరు కదా, అనుకోకుండా ఎప్పుడు మాట్లాడకుండా ఒకటేసారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను అనుకోండి, అందరు దూర చుట్టాలు చూస్తున్నారు అనుకోండి, అక్కడ కూడా సస్పెక్ట్ చేయాలి. ఏంటంటే మనము సమాజంలో ఉన్నాం, ఎటువంటి సమాజంలో నలుగురితో కలిసి ఉన్నాం కాబట్టి మనము ఎవరైనా ఏమవుతుందో ఆ బాధలు కాస్త ఉంటే పంచుకుంటే చాలు, హ్యాపీగా ఉంటుంది. సో అటువంటి స్నేహితులు ఉన్న చోట నిజమైన స్నేహితులు ఉన్నవాడు ఎవడు కూడా సూసైడ్ అటెంప్ట్ కాదు కదా, సూసైడ్ సార్ మై నేమ్ ఇస్ ప్రణవ్. నా క్వశ్చన్ ఏంటంటే మనకి ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఆనందం వచ్చినప్పుడు కానీ ఎక్కువగా బాధ వచ్చినప్పుడు కానీ వాటిని అలా ఉంచుకోవడం అవసరమా లేదా బయటికి తీసేసేయాలా? మంచి ప్రశ్న అండి. ఈరోజు చాలామంది ఈరోజు నేను ఒక వరల్డ్ కప్ గెలుచుకున్నాను అనుకోండి, నేను ఒక ఉదాహరణ చెప్తానండి. ధోని వరల్డ్ కప్ గెలుచుకున్నాడు అనుకోండి, ధోని ఏం చేస్తాడంటే కామ్గా సైలెంట్గా ఒక పాజిటివ్నెస్ని పంచుతూ ఉంటాడు. ఇప్పుడు నాలాంటి వాడు ఎవరన్నా నార్మల్ ఒక రన్నర్ కానీ ఎవరన్నా ఒలింపిక్ మెడల్ గెలుచుకున్నాడు, వాడు ఏం చేస్తాడు, టీషర్ట్ ఇప్పేసి ఒక్కొక్కరు ఒక్కోలాగా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇదేం తప్పు కాదండి. వాళ్ళ పర్సనాలిటీని వాళ్ళ పర్సీవింగ్ని బట్టి వాళ్ళు ఆ ఎమోషన్స్ని అలా వ్యక్తపరుస్తుంటారు, అది తప్పు కాదు. కానీ ఒకటి, బాధని కోపాన్ని మాత్రం మనసులో పెట్టుకుంటే, ఈ ఎమోషన్స్ నెగిటివ్ ఎమోషన్స్ ఏదైతే ఉన్నాయో అవి రెండు మనసులో పెట్టుకుంటే మాత్రం జీవితాంతం అవి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈరోజు నాకు ఆయన మీద కోపం ఉంది, నేను మనసులో పెట్టుకొని నేను మీ దగ్గరికి వచ్చాను, రాగానే ఏం చెప్తానంటే అరే ఆయన తప్పు చేస్తున్నాడని చెప్పి నేను ఆయన గురించి ఎప్పుడైతే నెగిటివ్ ఇస్తున్నానో మీ దృష్టిలో కూడా నేను నెగిటివ్ పెడుతున్నాను. అలా కాకుండా ఆయన ఏదైనా తప్పు చేసి నేను ఆయనతోనే మాట్లాడి క్లియర్ చేసేసి మీ దగ్గరికి వచ్చి నేను మాట్లాడుతుంటే క్యారీ చేయట్లేదు. ఇక్కడ చాలామంది చేసేదంటే రోడ్లో మాట్లాడుతున్నప్పుడు కానీ ఏది చేస్తున్నా మన ఎమోషన్స్ని క్యారీ చేస్తుంటాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు ఆఫీస్లో బాస్ తిట్టారని చెప్పి ఇంటికి వచ్చి భార్య మీద మనం ఎగురుతూ ఉంటాం, కోపడుతూ ఉంటాం. అలాగే స్కూల్లో టీచర్ తిట్టారని చెప్పి నేరుగా ఇంటికి వచ్చి అమ్మ మీద తిడుతూ ఉంటాం. దీన్ని ఏమంటారంటే నెగిటివ్ ఎమోషన్స్ మీరు క్యారీ చేయకూడదు. ఎప్పుడైతే క్యారీ చేస్తారో మీరు బాధపడుతూ పక్కన వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. అందుకని ఆనందం వచ్చినప్పుడు పంచుకున్నా పంచుకోకపోయినా పర్లేదు, కానీ బాధల్ని కోపాలని మాత్రం ఎక్కడొక్కడ డ్రాప్ చేసేయండి. అందుకే మా సార్ చెప్తూ ఉంటారు, మీకు ఎవరి మీద కోపం ఉన్నప్పుడు ఫస్ట్ అది అక్కడ డ్రాప్ చేసి హ్యాపీగా వెళ్ళండి. అది క్యారీ చేస్తూ ఉన్నారంటే జీవితాంతం మీరు బాధపడుతూనే ఉండాలి. కోపం అనేసేయండి ఓ మాట, అని మన సంగతి చూసుకుంటారు, ఏం సంగతి చూసుకుంటారు, ఎవరు చూసుకోలేరు అనేసి సారీ చెప్పేసి వెళ్ళిపోండి అంతే. సో అది అలా పట్టుకోవడం వల్ల ఎప్పుడు మనం ఇబ్బంది. మంచి మాట చెప్పారు సార్. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, మీరు నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోపం వచ్చిందని తెలుస్తుంది, నిజంగా మీరు తప్పు చేశారు, మీకు కోపం వచ్చింది అనిపిస్తే ఒక పని చేయండి. దాన్ని నేనేమంటానంటే సారీ టెక్నిక్ అంటాను. సారీ టెక్నిక్ ఏంటంటే ఈరోజు నేను మా మదర్ మీద కోపడ్డాను, నేరుకెళ్ళి నేను తప్పు చేశాను నాకు తెలుసు, కోపడ్డాను నాకు తెలుసు, నేరుకెళ్ళి మా తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నన్ను క్షమించండి ఫస్ట్ చెప్తాను. అప్పుడు ఆలోచిస్తాను, అవును నేను తప్పు చేశాను, అమ్మకి నేను క్షమాపణ చెప్పాను అని ఆలోచిస్తాను. రెండో రోజు నా ఫ్రెండ్ దగ్గర తప్పు చేశాను,
నేను ఒక టెక్నిక్ని ఫాలో అవుతున్నాను. ఏంటంటే తప్పు నేను చేస్తే సారీ వెళ్ళి చెప్పాలి, ఇది నా టెక్నిక్. రెండో రోజు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేశాను సారీ చెప్తున్నాను. మూడో రోజు ఏం ఆలోచన వస్తుందండి, అరే నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోకుండా ఇలా 10 మందికి వెళ్ళి నేను సారీ చెప్పి నా ఈగోని నా సాటిస్ఫాక్షన్ ఎందుకు ఇలా దెబ్బతీయాలి, అలా కాకుండా ఈ రోజు నుంచి నేను కోపాన్ని తగ్గించేసుకుంటే ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం ఉండదు Very కదా. good. ఇది బెస్ట్ టెక్నిక్ అండి. Excellent. ఇది అప్లై చేయండి. సారీ చెప్పడం మీరు మొదలు పెడితే 10 రోజుల తర్వాత మీరు ఎవరి మీద కోప్పడరు. ఎందుకంటే మీ ఆత్మగౌరవాన్ని మీరు కిందకి తెచ్చుకోరు. దానికని ఎవరికి మీరు క్షమాపణ చెప్పరు, ఎవరి మీద కోపం రాదండి. ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నిక్ అండి. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ సార్, ఎక్సలెంట్. అమ్మా మీ ప్రశ్న అండి. హలో సార్, నా పేరు ప్రియా. ఏ ఎమోషన్ వచ్చినా నేను ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను. సో దాని నుంచి ఎలా? ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? ఎటువంటి ఆఫీస్లో ఏదన్నా చిన్న మిస్టేక్ వచ్చినా దాని గురించి ఆలోచిస్తూ ఆ రోజంతా డిప్రెషన్ మూడ్లో ఉండిపోతున్నాను. నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మంచి ప్రశ్న అమ్మా. ఇంకొకటి ఫస్ట్ సార్, వీళ్ళు ఉపయోగించడంలో చాలా మంది ఈరోజు నేను మామూలు కామన్ పర్సన్ స్టూడెంట్స్తో మాట్లాడుతున్నా, ఏదన్నా చిన్న విషయం జరగనే సార్ నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను సార్. అసలు డిప్రెషన్ అనేది చాలా పెద్ద మాట అండి. నేను డిప్రెషన్ అనే దానికి సరైన మీనింగ్ చెప్తాను, మీరు నెక్స్ట్ అలాగే చూస్తున్న వ్యూవర్స్ కూడా అందరికీ తెలియజేయచ్చు. డిప్రెషన్ అనేది ఎప్పుడు వాడకూడదండి. అసలు డిప్రెషన్ అంటే ఏంటంటే నెల రోజుల పాటు అసలు రూమ్లో నుంచి బయటికి రాకుండా చీకటి గదిలోనే ఉంటూ ఎవ్వరు ప్రపంచంతో నాకు పరిచయం లేకుండా ఇంకా నేను ఎటువంటి పార్టీస్కి వెళ్లకుండా నా జీవితం ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందని చెప్పి ఆలోచిస్తూ ఉండే ఒక సైకలాజికల్ డిసార్డరే డిప్రెషన్. కానీ మనమే మాట్లాడుతూ ఉంటే కొద్దిగా బాధ వస్తే సార్ నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను సార్. ఇది EMI ప్రశ్న కాదండి, లక్షల కోట్ల మంది మొత్తం ఇదే ప్రశ్న, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా. డిప్రెషన్ అని వాడొద్దండి. సార్ నాకు ఆ సిచ్యువేషన్లో బాధగా అనిపిస్తుంది. బాధ వేరు, డిప్రెషన్ వేరు. ఎప్పుడైతే 10 సార్లు మీరు నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను అనుకుంటూ ఉంటే మీరు ఖచ్చితంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ అది కాకుండా ఆ సిచ్యువేషన్లో బాధగా ఉంది సార్, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? ఒకటండి, ఇదేమంటారంటే మీ ఆలోచనలు మీరు కంట్రోల్లో పెట్టుకుంటే మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మా బాస్ నన్ను తిట్టగానే నేనేమనుకున్నానంటే అవును బాస్ నన్ను ఎందుకు తిట్టారు, యాక్చువల్గా నా తప్పు ఉండడం వల్లే తిట్టారు, సో ఇప్పుడు రేపు కరెక్ట్ చేసుకుంటే నేను పొగుడతారు అని చెప్పి నేను అనుకున్నాను అనుకోండి, నాకు ఇంకా బాధ రాదు. ఆయన తిట్టంగానే అసలు నన్ను ఎందుకు తిట్టాడు, నేనే తప్పు చేయలేదు కదా, అసలు ఎప్పుడు ఆయన ఇంతే అని చెప్పి నేను నా ఆలోచనకి ఆన్సర్ ఇవ్వకుండా ఇంకొన్ని క్వశ్చన్లు జనరేట్ చేస్తూ ఉంటే అప్పుడు బాధకు దారితీస్తుంది. ఈ రోజు నుంచి మీకు ఏదైనా అలాంటి బాధకరమైన ఆలోచన వచ్చినప్పుడు దానికి సమాధానం ఇవ్వండి. అమ్మ తిట్టింది, ఎస్, ఎందుకంటే నేను బాత్రూమ్ నుంచి వచ్చేటప్పుడు వాటర్ ట్యాప్ ఆపకుండా వచ్చేసాను, అందుకని అమ్మ తిట్టింది. రెండో రోజు నేను ఆపొస్తే ఖచ్చితంగా ఇంకా అమ్మ తిట్టదు కదా, సో రెండో రోజు నుంచి నేను అది ప్రయత్నిస్తాను. ఇలా మీరు చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీ ఆలోచనలు కాస్త పాజిటివ్గా మారుతాయి. అప్పుడు మీరు ఎప్పుడు బాధలోకి వెళ్ళరు. ఒకవేళ బాధాకరమైన సిచ్యువేషన్ ఏదన్నా వచ్చినా కూడా మీరు మేనేజ్ చేయడం నేర్చుకుంటారు. కంట్రోల్ చేయరు కానీ మేనేజ్ చేయడం నేర్చుకుంటారు. ఇలా బాస్ తిట్టారంటే, బాస్ అన్నారంటే బాస్ కూడా ఏదో ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది కూడా ఆలోచించుకోవాలి. అప్పుడు అనుకోవాలి పాపం బాస్కి ఏం ప్రాబ్లం ఉందో, నీకు ప్రాబ్లం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకోసం మనం వాళ్ళ సైడ్ నుంచి కానీ మనం ఆలోచించగలిగితే విల్ బీ వెరీ హ్యాపీ. నన్ను బాస్ అన్నాడు, ఈ కంపెనీ ఇంత, ఈ మనుషులే ఇంత, వీళ్ళే ఇంత, ఈ ఏరియా వాళ్ళ ఇంత, ఈ కులం వాళ్ళ ఇంత, ఈ మతం వాళ్ళ ఇంత, ఇక దానికి మనం పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. కాబట్టి యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దట్ సైడ్. మీరే బాస్ అయితే ఏం చేస్తారు, అంతకంటే పని చెప్తారు. సార్ వండర్ఫుల్. సార్ మీ క్వశ్చన్ చెప్పండి. సార్ హలో సార్, నా పేరు మనీష్. నా ప్రశ్న ఏంటి అంటే ఈ ఎమోషన్స్ అనేటివి సిచ్యువేషన్కి తగ్గట్టు మారుతుంటాయి, మనం ఎలాంటి ఎమోషన్స్కి ప్రయారిటీ ఇవ్వాలి అనేది నా డౌట్ సార్. మంచి ప్రశ్న అండి. సిచ్యువేషన్ తగ్గట్టుగా మారుతుంటాయి అనేది, సిచ్యువేషన్స్ మారుతుంటాయి కానీ యాక్చువల్గా మారేంటంటే మన ఆలోచనలు మారుతూ ఉంటాయి. సిచ్యువేషన్స్ ఎక్కడ మారవండి. ఈరోజు నేను నీకు ఒక 1000 రూపీస్ నోట్ ఇచ్చాను అనుకోండి, ఓకేలేండి ఇప్పుడు 1000 రూపీస్ నోట్ చల్లదు, నేను ఒక 100 రూపాయల నోట్ ఇచ్చాను అనుకోండి, మీరు ఆనందంగా ఉంటారు. అదే నేను పక్కన వ్యక్తికి వెళ్ళి ఒక 10,000 రూపాయల 100 రూపాయల నోట్లు కట్టించాను, ఇప్పుడు అతను ఆనందంగా ఉంటారా, మీరు ఆనందంగా ఉంటారా? ఫస్ట్ మీరు బాధలోకి వెళ్ళిపోతారు. సార్ నాకు 100 ఇచ్చారు, అబ్బాయికి 10,000 ఇచ్చారు, ఈ అబ్బాయి దగ్గర 100 ఉంది, ఓకే. మళ్ళీ వెంటనే సార్ వచ్చావనంటే ఈ దొంగ నోట్లు పద నేను స్టేషన్కి తీసుకెళ్తానని అతను తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు ఎలా ఉంటారు? 100 వచ్చేది చాలా హ్యాపీగా ఉంటాడు. అంటే ఇక్కడ సిచ్యువేషన్లో ఆనందం ఉందా, నీ మనసులో ఆనందం ఉందా, నీ ఆలోచన శక్తిలో ఆనందం ఉంటుంది. ఎప్పుడు ఆనందం బాధ అనేది కూడా మనలో ఉంటుంది. ఇప్పుడు నన్ను మా నాన్న వచ్చి తిట్టినప్పుడు నేను ఎప్పుడు బాధపడను, ఎందుకంటే ఆలోచిస్తాను మా నాన్న నన్ను తిట్టింది రైట్ అని చెప్పి నేను ఆలోచిస్తాను. అదే తండ్రి మిమ్మల్ని వచ్చి తిడితే మీరేమంటారు, ఎందుకు డాడీ తిడుతున్నారు, అసలు నేనేం తప్పు చేశాను, ఎందుకు అలా అంటారు? ఇది సిచ్యువేషన్ని కాదు, నా ఆలోచన శక్తిని బట్టి ఉంటుంది. ఎమోషన్స్ ఎప్పుడు బయట నుంచి రావండి, మనం ఆలోచించే దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఇంకో మంచి ప్రశ్న అడిగారు, సార్ ఈ ఎమోషన్స్ని ఏవి తీసుకోవాలి, ఏ వదిలేయాలి, అన్నీ మీ చేతిలోనే ఉంటుంది. ఏదైతే మీకు ఆనందం కలగద్దో ఫస్ట్ మనం అదే తీసుకుంటాం. బాధ కలిగేవన్నీ ఎప్పుడు ఏం చేస్తాం అంటే క్యారీ చేస్తూ ఉంటాం.
ఇప్పుడు మీ ఫ్రెండ్ ఏదైనా మంచి పని చేసినప్పుడు మీరు వెళ్ళి వెంటనే షబాష్ బాగా చేసావు అని చెప్పి మెచ్చుకుంటారు. అదే వాడు తప్పు చేస్తే ఏమంటారు? ఫస్ట్ వెళ్ళి చూస్తూ ఉంటారు, ఇటు చేయని ఇంకా తప్పులు చేస్తారు కదా, అప్పుడు వెళ్ళి వేరే వాళ్ళకి చెప్తాను నేను. ఎందుకు అలా చేయాలి? అంటే ఆనందాన్ని మాత్రం నువ్వు హ్యాపీగా అందరితో షేర్ చేసుకున్నావు, బాధని మాత్రం నీ గుండెలో పెట్టుకున్నావు. ఈ రోజు నుంచి ఏం చేస్తుంటే ఫస్ట్ ఏది తీసుకోవాలంటే నీకు ఏదైతే ఆనందం కలగదో అదే పెట్టుకో. ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటావు, మర్చిపోతావా? గుర్తుపెట్టుకుంటావు. అదే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఒకటి నిన్ను మోసం చేశాడు, అది కూడా అలాగే గుర్తుపెట్టుకుంటావు కదా. అది అంటే వాడు మోసం చేశాడు, అయిపోయింది, దట్స్ నాట్ మై మిస్టేక్, అక్కడికి వదిలేయాలి. ఇది నీకు తెలిసి ఉండాలి. ఒకవేళ క్యారీ చేయడం వల్ల ఆ అబ్బాయి ఏం మోసపోడు, ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవ్వరూ నష్టపోరు, కేవలం నష్టపోయేది ఎవరంటే నువ్వే. అందుకని నీ లైఫ్లో ఎలాంటి ఎమోషన్స్ నువ్వు క్యారీ చేయాలి, ఎలాంటి ఎమోషన్స్ వదిలేయాలి. కానీ ఒకటి, మనకి ఏదైతే ఆనందం కలిగిస్తుందో ఫస్ట్ దాన్ని హ్యాపీగా క్యారీ చేయండి. నేనైతే ఈరోజు ఒక సక్సెస్ వస్తే దాన్ని అలాగే తలుచుకుంటూ ఎస్ ఇంకోటి తెచ్చుకుంటూ ఇంకో 10 మంది మెచ్చుకుంటారు కదా, అది రావాలండి. అది మీరు ప్రయత్నిస్తూ ఉంటే రోజు అలవాటు చేసుకునే దాన్ని బట్టి మీ డైలీ రొటీన్ లైఫ్లో వచ్చే ఆనందాలన్నీ మీరు క్యారీ చేస్తూ ఉండొచ్చు. ఎక్సలెంట్ అండి. ఈ మధ్యలో ఒక స్టోరీ కూడా చదివాను సుధీర్. ఒక మనిషి రోడ్డు మీద వెళ్తుంటే ఒకరు వచ్చి కొడతారు. ఎందుకు కొట్టారని చూడకుండా నన్ను కొడతారని వాడిని బాగా కొడతారు. కొడితే వాడు రక్తం వస్తూ కింద పడిపోతాడు. వీడు కొట్టారని ఆనందం ఫీల్ అవుతుంటాడు. అప్పుడే ఒక చిన్న వ్యాన్ వచ్చి మెంటల్ హాస్పిటల్ అండి, మెంటల్ పేషెంట్ అండి, ఎందుకు కొట్టారని అంటే అయ్యో అన్నాడు. అంటే అంతకుముందు ఉన్న కోపము ఒక 2 నిమిషాలు సానుభూతిగా మారిపోయింది. అంటే ఎమోషన్స్ ఇక్కడే ఉంటాయి మనకు. కాబట్టి అవి కంట్రోల్ చేసుకోవడం కోసం ఎన్నో రకాలుగా, ఎలా వాడుకోవడానికి ఎన్నో రకాలుగా. మీరు ఫైనల్గా ఏం చెప్పబోతున్నారండి ఎమోషన్స్ గురించి? సార్, ఎమోషన్స్ అనేవి ఎక్కడ బయట నుంచి అయితే ఉండవు సార్. పరిస్థితిని బట్టి మన ఆలోచన విధానం నుంచి అన్నీ మారుతాయి. ఈ రోజటి నుంచి మీరు ఏ సందర్భానైనా తీసుకోండి, అక్కడ అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడు, సార్ నాకు రావాల్సిన డబ్బులు రాలేదు, నాకు అతను అలా మోసం చేశాడు, కానీ వీటన్నిటిలో ఉండదండి. మీరు సంపాదించే డబ్బులో కానీ చేసే పనిలో కానీ ఎక్కడ ఉండదు, మన ఆలోచన శక్తిలో ఉంటుంది. అదే ఎందుకు ఎప్పుడు సాధువులు కానీ వాళ్ళందరూ ఎందుకు పూర్వకాలంలో పెద్దలు ఎందుకు అంత కామ్గా అంత సైలెంట్గా అందరికీ మన తాత అమ్మమ్మలు ఉంటే ఎంత బాగా చెప్పేవాళ్ళు మాటలు. ఈరోజు మనల్ని ఏమన్నా అమ్మమ్మ వాళ్ళు చెప్తే మనం వెంటనే కోప్పడిపోతాం. వాళ్ళు ఎంత చక్కని మాటలు అన్నీ తీసుకొని వచ్చి అరే ఇలా చేయండిరా అని చెప్తూ ఉంటే మన తల్లిదండ్రులు నేర్చుకున్నారు. ఈరోజు మనకి ఎవరు చెప్పట్లా ఆనందం వచ్చినప్పుడు ఎలా ఉండాలి, బాధ వచ్చినప్పుడు ఎలా ఉండాలి. అందుకే చాలామందికి అసలు ఆనందం వస్తే ఎలా చూపించాలి, బాధ వస్తే ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎవరికి తెలియట్లేదు. అందుకని మీరేం చేస్తారంటే ఇప్పటి నుంచి అయితే పెద్దవాళ్ళ దగ్గర కొన్ని నేర్చుకోండి. నాకు ఇలా ఆనందంగా ఉన్నప్పుడు ఏం చేయాలి డాడీ, బాధగా ఉన్నప్పుడు ఏం చేయాలి డాడీ వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్న బాగా కూర్చోబెట్టి చెప్పారు. ఈ రోజుల్లో కొంతమందికి ఆ కనెక్షన్ తగ్గిపోయింది. ఫస్ట్ థింగ్. ఇప్పుడు మీరైతే ఏం చేస్తారంటే ఆ ఆనందం బాధ మీ ఆలోచన శక్తి వల్ల మార్చుకోండి. ఇది కనుక మీరు మార్చుకోగలిగితే నా స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుందండి. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. డబ్బుతో మీకు ఆనందం రాదు, ఏ పనితో రాదండి. అదే మనం చాలామంది మా స్పీకర్స్ కూడా చెప్తుంటారు, నచ్చే పనిని చెయ్యండి, లేక చేసే పనిని నచ్చే విధంగా మార్చుకోండి. అంతేగాని అందరం బై బాండ్ టాలెంటెడ్ కాలం. ఈ ఎమోషన్స్ కూడా మీరు చేసే విధానాన్ని బట్టి మీ ఎమోషన్స్ మార్చుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ చేయండి. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారండి. కానీ ఎటువంటి నెగిటివ్ ఎమోషన్స్ మాత్రం క్యారీ చేయొద్దు. ఇది నా వన్ సింపుల్ మెసేజ్ సార్. ఒక్కసారి క్యారీ చేస్తే మాత్రం లైఫ్ అంతా బాధపడాల్సి వస్తుంది. చూశారు కదా ఈరోజు భావోద్వేగాల గురించి ఎలా నేర్చుకున్నామో. ప్రతి ఒక్క మనిషికి ఉంటాయండి ఎమోషన్స్. ఈ ఎమోషన్స్ మనము మంచి విషయాలు తీసుకుంటే ఆనందంగా ఉంటాము, పంచుకుంటూ ఉంటే పెంచుకుంటూ ఉంటాం ఆనందాన్ని. అదే రకంగా ఫ్రెండ్స్, దేవుడిచ్చిన అద్భుతమైన ఫ్రెండ్సే. ఆ ఫ్రెండ్స్తో హ్యాపీగా షేర్ చేసుకోండి. మరి పెళ్ళైన వాళ్ళు భార్యతో కూడా షేర్ చేసుకోండి, భార్య భర్తతో అందరితో షేర్ చేసుకుంటుంటే హ్యాపీగా ఉంటుందండి. మన మీద అడవిలో ఉన్నా సరే అలా హ్యాపీగా ఉండలేం. కాబట్టి ఈ సమాజంలో మనం ఆనందంగా ఉండాలంటే ఎమోషన్స్ పంచుకుంటూ ఉండాలి. చూశారు కదా, ఇటువంటి కార్యక్రమాలు ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి ఇలాంటి కొన్ని టాపిక్స్తో మీకు పనికొచ్చేటి, మీ పిల్లల పనికొచ్చేటి మేము చెప్తూ ఉంటాము. చక్కని నిష్ణాతులైన సైకాలజిస్టులు, మోటివేషనల్ స్పీకర్స్, ఇన్స్పిరేషనల్ స్పీకర్స్ ప్రతిరోజు మీ దగ్గరికి వస్తూ ఉన్నాము. ఈ యువదీరా ప్రోగ్రామ్ని మీకు ఈరోజు అందించడానికి వచ్చాము. ఈరోజు ఇక్కడికి వచ్చిన సుధీర్ సండ్ర గారికి నమస్కారాలు, ధన్యవాదాలు. మరి ఈరోజు మన యూత్ ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అందరు కూడా. మరి చూస్తూ ఉండండి, చూపించండి మన యువదీరా ప్రోగ్రామ్ని. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ, నమస్కారం.